కొత్త టాలెంట్‌ని వెలికితీయటంలో దర్శకుడు 'తేజ' అందరికంటే ఓ అడుగు ముందే ఉంటారు. 'చిత్రం', 'నువ్వు నేను', 'జయం', 'జై' లాంటి యూత్‌ఫుల్ లవ్ ఎంటర్‌టైనర్ చిత్రాలతో బ్లాక్ బస్టర్ హిట్లను అందుకొని ఆ చిత్రాల ద్వారా ఎంతోమంది హీరో, హీరోయిన్లను ఇండస్ట్రీకి పరిచయం చేశారు. అయితే ఆయన పరిచయం చేసిన హీరోయిన్లలో ఎస్తేర్, సింగర్ నోయల్ మాజీ భార్య కూడా ఉన్నారు. 'వెయ్యి అబద్ధాలు' చిత్రంతో ఇండస్ట్రీకి పరిచయం చేశారు తేజ. బిజీగా గడుపుతున్న లైఫ్ లో చిన్న బ్రేక్ తీసుకుని ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఆర్వీ వెకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి. మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి 7997979960. 'వెయ్యి అబద్ధాలు' సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయింది హీరోయిన్ ఎస్తేర్. దర్శకుడు తేజ ఈమెను హీరోయిన్గా ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ఈ సినిమాలో సాయిరామ్ శంకర్ హీరోగా నటించగా 2013లో విడుదలైన ఈ సినిమా ఆడియన్స్ని మెప్పించలేకపోయింది. అయితే దర్శకుడు తేజాని మాత్రం బాగానే మెప్పించిందట హీరోయిన్ ఎస్తేర్. ముంబై హోటల్లో టాప్ మోడల్స్ని పక్కన పెట్టి మరీ ఎస్తేర్ని హీరోయిన్గా సెలెక్ట్ చేశారట దర్శకుడు తేజ. అంతేకాదు, తేజ అంటే హీరోయిన్స్ని కొడతారు, తిడతారు అనే టాక్ ఉండగా తనని మాత్రం చాలా ప్రేమగా చూసేవారని, చేతిలో చేయి వేసి మరీ తనని కొట్టను, తిట్టను అంటూ మాటిచ్చారంటూ నాటి విషయాలను షేర్ చేసుకుంది ఎస్తేర్. ఈ సందర్భంలో ఇద్దరి మధ్య లవ్ మ్యాటర్ గురించి గుసగుసలాడిన విషయాలను బయటపెట్టింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఎస్తేర్ మాట్లాడుతూ, తెలుగు సినిమా చేస్తానని లైఫ్లోనే అనుకోలేదు. నేను గల్ఫ్లోనే ఉండేదాన్ని. తెలుగు కూడా రాదు. అప్పట్లో సోషల్ మీడియా కూడా లేదు. ఫేస్బుక్ మాత్రమే ఉండేది. కానీ నాకు అకౌంట్ కూడా లేదు. నేను వేరే భాషలో చేసిన సినిమా వర్కింగ్ స్టిల్స్ కొన్ని డైరెక్టర్ తేజ గారి దగ్గరికి వెళ్ళాయి. ఆయన 'వెయ్యి అబద్ధాలు' సినిమా కోసం ముంబై హీరోయిన్ కోసం వెతుకుతున్నారు. నాతో పాటు మరో 3 అమ్మాయిల్ని షార్ట్ లిస్ట్ చేశారు. నేను వెళ్ళేసరికి ఆ 3 అమ్మాయిలు ఓ రూమ్లో ఉన్నారు. ఆ 3లో పాపులర్ మోడల్ కూడా ఉంది. ఆమె ఫెయిర్ అండ్ లవ్లీ యాడ్స్ చేసి పాపులర్ అయింది. నేను అప్పటికి 2-3 సినిమాలు మాత్రమే చేశాను. నన్ను సెలెక్ట్ చేసిన తర్వాత నేను యాక్ట్ చేసిన సినిమాలో తేజ గారు చూశారు. అదే రోజు మధ్యాహ్నం తేజ గారికి ఫ్లైట్ ఉండటంతో అర్జెంటుగా ఈ అమ్మాయిని తీసుకుని రమ్మని మేనేజర్స్తో నాకు కబురు పంపారు. అలా ఎమర్జెన్సీ పిలుపుతో నేను తేజ గారి దగ్గరకు వెళ్ళాను. అప్పటికే 3 అమ్మాయిలు అక్కడ ఉన్నారు. నేను వెళ్ళగానే రమ్మని పిలిచారు. నేను నీకు తెలుసా అని అడిగారు. నో అన్నా. తెలుగు వచ్చా అన్నారు. నో అన్నా. దాంతో ఆయన నేను తెలుగులో మంచి డైరెక్టర్ని, తర్వాత ఎవరినైనా అడుగు నా గురించి అని పరిచయం చేసుకున్నారు. యాక్టింగ్ వచ్చా అని అడిగితే వచ్చని చెప్పాను. ఆడిషన్స్ చేస్తావా అని అడిగారు. నేనెప్పుడూ ఆడిషన్స్ చేయలేదని చెప్పాను. దాంతో ఆయన సర్లే మనం సీన్ చేద్దామని ఎదురెదురుగా కూర్చున్నాం. నాకు ఒక సిచ్యువేషన్ చెప్తాను, దానికి రియాక్షన్ ఇవ్వు అంటూ ఓ ఎమోషనల్ సీన్ చెప్పారు. ఆ సీన్ కంప్లీట్ కాగానే ఆయన నా కళ్ళల్లోకి చూసి ఓకే నువ్వే నా సినిమా హీరోయిన్ అని అనేశారు. ఆన్ ద స్పాట్లో ఓకే చేసేశారు. ఓకే అనేసి ఆయన ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయారు. లాస్ట్ మినిట్లో నన్ను సెలెక్ట్ చేశారు. 2 రోజుల్లో కాల్ చేస్తాను, హైదరాబాద్ వచ్చేయని అన్నారు. ఇంత సింపుల్గా సెలెక్ట్ చేస్తున్నారేంటి? హైదరాబాద్ రమ్మంటున్నారు. ఇదేదో తేడా ఉంది. ఫ్రాడ్ ఏదో జరుగుతుంది అని డౌట్ వచ్చింది. అక్కడ 3 అందమైన అమ్మాయిలుంటే వాళ్ళని కాదని నన్ను సెలెక్ట్ చేశారేంటి అని నాకు డౌట్ కొట్టింది. కానీ 2 రోజులు గడిచేసరికి నిజంగానే కాల్ వచ్చింది. మీకు ఫ్లైట్ టికెట్స్ బుక్ చేస్తున్నామని. నేను సరోజ్ ఖాన్ స్టూడెంట్ని అని చెప్పగానే రెస్పెక్ట్ ఇచ్చేవారు. తేజ గారితో సినిమా అంటే రకరకాలుగా వినిపించాయి. హీరోయిన్స్ని కొడతారని చాలా అనేవారు. కానీ నా విషయంలో అలాంటిదేమీ జరగలేదు. కానీ ఆయన అనుకున్నది అనుకున్నట్టు రాకపోతే మాత్రం చేతిలో ఏదుంటే అది విసిరి కొడతారు. చేతిలో ఏదుందో కూడా చూడరు. మైక్ ఉంటే మైక్, లైట్ ఉంటే లైట్ విసిరి కొట్టేస్తారు. తేజ మాస్టర్జీ ఎంత పర్ఫెక్ట్ అంటే అసలు ఆయన మానిటర్ చూడరు. ఎవరెవరు ఫ్రేమ్లోకి వస్తారో మానిటర్ చూసిన వాళ్ళు కూడా అంత కరెక్ట్గా చెప్పలేరు. కానీ ఆయన పర్ఫెక్ట్గా చెప్తారు. ఆయన ఎంత పర్ఫెక్ట్గా ఉంటారో ఎదుటి వాళ్ళు కూడా అంతే పర్ఫెక్ట్గా ఉండాలని అనుకుంటారు డైరెక్టర్ తేజ గారు. మొదట్లో చాలా ప్రేమగా చెబుతారు. రెండోసారి కూడా చెప్తారు. పదే పదే చెప్పించుకుంటే మాత్రం ఆయనకి కోపం వస్తుంది. నాకింత బాగా తెలుగు వచ్చిందంటే తేజ గారి సినిమా వల్లే. 15 రోజుల్లోనే తెలుగు నేర్చుకున్నా. సెట్లో చాలా సరదాగా ఉండేదాన్ని. నన్ను లడ్డూ హీరోయిన్ అని పిలిచేవారు తేజ గారు. చాలా ఫన్గా ఉండేవారు. కానీ ఆయన కోపం గురించి నీకు తెలియదు. ఆయన హీరోయిన్స్ని కొడతారు అని చెప్పేసరికి నేను డల్ అయిపోయాను. అది గమనించిన తేజ గారు లడ్డు ఏంటి డల్గా ఉందని దగ్గరకు పిలిచి మాట్లాడారు. ఏమైందని అడిగారు. మీకు సరదాగా ఉంటే నచ్చదంట కదా, హీరోయిన్స్ని కొడతారంట కదా అని అనేసరికి నేను పిచ్చోళ్ళ కనిపిస్తున్నానా? నిన్ను తిట్టలేదు కదా, కొట్టలేదు కదా, పిలిచి మరీ ఎందుకు కొడతాను? ఇలా కొట్టడానికి అయితే సినిమా ఎందుకు చేయాలి? నాకు సినిమా బాగా రావాలి. అదే తన పని షూటింగ్లో చూపిస్తా. అదే తపనని షూటింగ్లో చూపిస్తా. నిన్ను మాత్రం ఎప్పుడూ కొట్టను అని నా చేతిలో చేసి మాటిచ్చారు. నేను ప్రామిస్ చేస్తున్నా ఈ అమ్మాయిని ఎప్పుడూ కొట్టను అని. అది చూసి అందరూ
అదేంటి ఈయన ఎస్తేర్ లవ్‌లో పడ్డారా ఏంటి అని. తేజ గారి సినిమా షూటింగ్‌లో ఫస్ట్ టైం ఓ హీరోయిన్ ఫ్రీ బర్డ్‌గా ఉంది అని అంతా ఆశ్చర్యపోయేవారు. తేజ గారితో నాకు మంచి ఎక్స్‌పీరియన్స్ ఉంది. ఆ సినిమాతో నేను చాలా నేర్చుకున్నా. స్కూటీ డ్రైవింగ్ కూడా తేజ గారి సినిమాతోనే నేర్చుకున్నా. ఆయన నాకు ఏది చెప్పినా సిన్సియర్‌గానే చేసేదాన్ని. నాకు కష్టం అనిపించినా కూడా ఛాలెంజింగ్‌గా తీసుకునేదాన్ని. ఆ సినిమా పెద్ద సక్సెస్ అవ్వకపోయినా కూడా మంచి ఎక్స్‌పీరియన్స్ అంటూ చెప్పుకొచ్చింది ఎస్తేర్.